తాబేలు కుందేలు కథలో ఏమవుతుందో ఎవరన్నా ఇద్దరు వచ్చి చెప్పాలి. ఎవరు వస్తున్నారు? వచ్చేసారా? రండి రండి, మైక్ దగ్గరికి రండి, తొందరరా. ఏమవుతుంది కథలో? ఏమవుతుంది తాబేలు కుందేలు కథలో? తాబేలు కుందేలకు పోటీ జరుగుతుంది, కానీ తాబేలు స్లోగా నడుస్తాయి కాబట్టి కుందేలు నేను ఉరుక్కుంటూ వెళ్ళిపోయి గెలుస్తాను అది అంటుంది. కానీ లాస్ట్కి అది చెట్టు నీడలో పండుకుంది, తాబేలు మెల్లగా వస్తుంది కదా వెనకాలని. కానీ తాబేలు మంచి ఛాన్స్ చూసి వెళ్ళిపోయింది, అది గెలిచింది. ఎవరు గెలిచారు? తాబేలు. ఎందుకు గెలిచింది? ఎందుకంటే నేను ఓడిపోతా అని కాకుండా గెలుస్తాను అనుకొని పట్టుదలతోటి వెళ్ళింది. నీ పేరేంటమ్మా? భావన. భావన కనిష్కకి పెద్ద రౌండ్ తప్పట్లు కొట్టాలి మనమందరం. చాలా బాగా కథను మనకు చెప్పారు కదా. థ్యాంక్స్ నాన్న. వెళ్ళి కూర్చోండి. తాబేలు కుందేలు కథలో ఏమవుతుంది? తాబేలుకి శక్తి ఉందా? రన్నింగ్ రేస్ కదా, పోటీకి వెళ్తాను, పోటీకి వస్తావా అని కుందేలు తాబేలు మీదకి ఛాలెంజ్ వేస్తుంది. అవును కదా. కుందేలుకి శక్తి ఉందా? ఉందా లేదా? ఉంది అంటే చేతులు ఎత్తండి. కుందేలుకి రన్నింగ్ రేస్లో గెలిచే శక్తి ఉందా? కుందేలుకి ఉంది, తాబేలుకి లేదు. కానీ ఏం చేసింది? లాస్ట్కి ఏమైంది? ఎందువల్ల గెలిచింది తాబేలు? అది ప్రతి ఒక్క క్షణం కూడా దాని కళ్ళెదురుగుండా దాని గోల్ మీదే చూసుకుంటూ ఉన్నది. ఎవరు? తాబేలు. కుందేలు ఏం చేసింది? ఎప్పుడెప్పుడు వెనకాల తాబేలు ఎంత వెనకాలుంది, తాబేలు ఏం చేస్తుంది, ఇటు అటు అటు దిక్కులన్నీ చూసుకుంటుంది. ఎవరది? కుందేలు. ఇలా చేయటం వల్ల ఏమైంది? కుందేలు ఓడిపోయింది. అవునా కాదా? వెనకాల కూర్చున్న పిల్లలందరూ చెప్పండి, కుందేలు ఓడిపోయిందా లేదా? ఓడిపోయింది. ఎందువలన ఓడిపోయిందంటే తనకి గోల్ మీద నిశ్చయంగా తను గోల్ మీద లేదు. అవునా కాదా? గోల్ మీద ఫోకస్ లేదు కుందేలుకి. కుందేలుకి శక్తి ఉంది కానీ చివరికి ఓడిపోయింది. తాబేలుకి శక్తి ఉందా? లేని శక్తిని తాబేలు తెచ్చుకుంది. ఎలా తెచ్చుకుంది? ఎలా తెచ్చుకుంది? పట్టుదల, గెలుస్తాను, నేను, నా గోలు అది అని తన ధ్యేయం ఆ గోల్ మీదకి వేసుకుంది. అవునా కాదా? శక్తి లేకపోయినా తాబేలు గెలిచింది. మరి ఈ కథలో మాకు చిన్నప్పుడు నేర్పించినప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని నేర్పించారు. అది కూడా కరెక్టే. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మీరు చదువుకున్నారు కదా అది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన గోలు, మన ధ్యేయం ఏంటో అది ఎప్పుడూ మన మైండ్లో, మన హృదయంలో దాన్ని పెట్టుకోవాలి. తాబేలులాగా శక్తి లేకపోయినా కూడా మనం ఆ గోల్ మీద మనకు ఫోకస్ ఉంటే మనం గెలుస్తాం. అది తప్పదు, గెలవక తప్పదు. మనం ఫోకస్ మన గోల్ మీద పెడితే మనం తప్పనిసరిగా గెలుస్తాం. మరి మనం ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలం కదా, మన గోల్ ఏంటి? మన గోల్ ఏంటి? నువ్వు చెప్పమ్మా. నువ్వే క్లాసు? సిక్స్త్ క్లాసు. ఏం పేరు? జోష్న. జోష్న, నువ్వు 6th క్లాస్ అన్నావు కదా, ఏంటి నీ గోల్ ఏంటి? డాక్టర్. డాక్టర్ అవ్వాలంట తప్పట్లు కొట్టాలి అందరూ కూడా. డాక్టర్ అయ్యి ఏం చేద్దాం? అందరినీ కాపాడాలి, వస్తే కాపాడాలని. వెరీ గుడ్. మీకు చాలా మంచి మంచి పిల్లలు ఉన్నారండి. ఆపదలు వస్తే కాపాడాలి, అందరినీ కాపాడాలి అని అనుకుంటుంది జ్యోత్స్నాకి. ఇంకొక రౌండ్ పెద్దగా అందరూ హృదయపూర్వకంగా తప్పట్లు కొట్టారు. మరి ఇది నీ గోల్ అయితే ఎలా సాధించామనుకుంటున్నావు? చాలా చదువుకొని.
చదువుకోవాలి. కూర్చోనన్న, చాలా చక్కగా చెప్తావు. చదువుకోవాలి, మార్కులు బాగా తెచ్చుకోవాలి. డాక్టర్ అవ్వాలి అనుకున్నా అదే చెయ్యాలి, మనం మ్యూజిక్ టీచర్ అవ్వాలి అన్నా అదే చెయ్యాలి, బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలన్నా మనం ఏ పని చేస్తే ఆ పని మీద మనం ఫోకస్ అన్నది పెట్టాలి. ఫోకస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు ఫోకస్ అంటే ఏంటో అని? ఎవరు చెప్తారు? నువ్వు చెప్తా, నువ్వు చెప్తా. ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్ అంటున్నారు. ఓకే, ఫోకస్ అంటే ఒకసారి ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనినే చెయ్యటం అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా? ఫోకస్ అంటే ఏంటి? ఒక పని తీసుకున్నప్పుడు, ఒక చాప్టర్ మనం చదువుకుంటున్నప్పుడు ఆ చాప్టర్ మీద మనం మన మనసును కేంద్రీకరించి చదువుకోవటం. కానీ మనం అందరూ ఏం చేస్తూ ఉంటాము? సాధారణంగా బుక్కులు తీసుకుంటాం చదువుకోవాలని. ఏం చేస్తాం చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఎవరిని, టీచర్స్ని, సర్స్ని అందరినీ మర్చిపోండి. ఇది మన ప్రోగ్రాం, మన పిల్లల ప్రోగ్రాం. చదువుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? మనసులో ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఫ్రెండ్ ఏం చేస్తుంది? ఆ ఫ్రెండ్ ఆడుకుంటుందిగా, నేను కూడా ఆడుకుంటా అంటాను. అంతేనా? ఇది చదువుకోవాలా, ఇది రేపు కూడా చదువుకోవచ్చు కదా అనుకుంటాం. అవునా? ఎంతమంది అనుకుంటారు అట్లా? అమ్మో, చాలానే ఉన్నాయి చేతులు. ఇది కష్టంగా ఉంది, దీన్ని పక్కన పెడదాం, ఇప్పుడు వెళ్ళి ఆడుకొని వద్దాం అనుకుంటామా లేదా? చేతులు ఎత్తాలి. సో ఇలా చేయటంతో మనం ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చెయ్యకుండా ప్రతిదాన్ని దాటేస్తూ ఉంటున్నాం. ఇది చదువులోనే కాదు, మీరు క్రికెట్ స్టార్ అవ్వాలన్నా, క్రికెట్ పర్సన్ అవ్వాలన్నా, బ్యాడ్మింటన్ ఆడాలన్నా, డ్యాన్స్ టీచర్ అవ్వాలన్నా, మ్యూజిక్ టీచర్ అవ్వాలన్నా, ఒక మంచి తల్లి అవ్వాలన్నా కూడా మనకి కావాల్సింది ఏంటి? ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి? ఒక పని మీద మన దృష్టిని కేంద్రీకరించి ఉంచటం. ఇప్పుడు నేను మీ మధ్యలో ఉన్నా, కానీ మా ఇంట్లో ఏమవుతుందో అని ఆలోచిస్తుంటే మీతో మాట్లాడగలనా? అప్పుడు ఈ ప్రోగ్రాం ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. అంతేనా? మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ అటెండ్ కాకుండా మీ ఊర్లో కానీ మీ అమ్మ మనసు మీద మీరు పెట్టారనుకోండి, ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయగలుగుతారా? చెయ్యలేము. ఏ పని చేసినా మనం సక్సెస్ సాధించాలి అని అంటే ఫోకస్ పెంచాలి, ఫోకస్ తోటి మనం పని చెయ్యాలి. సో ఆ ప్రక్రియలో ఇక్కడ మీరు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు అంటే శ్రీ రామచంద్ర మిషన్కి వచ్చారు కదా. ఇక్కడ వీళ్ళు బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మీలాంటి చిన్న పిల్లల కోసమని తయారు చేసి పెట్టారు. ఏం ప్రోగ్రాము? ప్రోగ్రామ్ పేరేంటి? బ్రైటర్ మైండ్స్. బ్రైటర్ మైండ్స్ అంటే ఏంటి? మైండ్ అంటే బ్రెయిన్ కాదు, మైండ్ అంటే మనస్సు కదా. ఆ మనస్సుని బ్రైట్గా చేయటం అంటే స్ట్రాంగ్గా చేయాలి అని. ఎలా చేస్తాము? మైండ్ని స్ట్రాంగ్గా ఎందుకు చేయాలి? దాంతో మన ఫోకస్ అన్న శక్తి పెరుగుతుంది. ఫోకస్ పెరిగితే మనం ఏం చేయగలుగుతాం? అన్ని పనుల్లో మనం రాణించగలుగుతాం. అవునా కదా? తాబేలు ఎలాగైతే రాణించిందో అలా మనం కూడా ఏ పని చేపట్టినా ఆ పనిలో మనం సక్సెస్ అంటే విజయాన్ని సాధించగలిగే లక్షణాన్ని మనలో పెంచుకుంటాం. మన దేశానికి ఇది అవసరమా? మనకి అవసరమా? మన కుటుంబానికి అవసరమా? మన ఇంట్లో వాళ్ళకి, మన సమాజానికి, మన దేశానికి, అందరికీ ఇవాళ అవసరమైనది ఏంటి అని అంటే ఫోకస్. ఓకే, ఇది ఎలా పెంచుతాము? 4 ఫార్ములాలు ఉన్నాయి, 4 సూత్రాలు అనుకుందాం. ఫస్ట్ సూత్రం ఏంటంటే వచ్చే పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి.